హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. బాబు, మీరే అన్నారు కదా వాడు ఇక్కడికి రెగ్యులర్ వచ్చే ప్లేస్ అని. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాని కోసం ఈ ఫోటో చూపిస్తే వాని కోసం మనకు మొత్తం తెలుస్తుంది కదా బాబు అనుకుంటూ చామంతి చెప్పగానే, అవును చామ్, ఇప్పుడే మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటూ ఇక వెంటనే ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్తూ ఉండగా ఒక ఆవిడ నిల్చొని ఉంటుంది. బాబు, ఆవిడని అడుగు అనుకుంటూ ఇక వెంటనే చామంతి చెప్పగానే ఇక వెంటనే ప్రేమ్ తనకు ఆ రౌడీ ఫోటో తనకు చూపించగానే, హో వీడా, వాడి పేరు కరింగా, వాడు జల్దాబాద్ మండలంలో ఉంటాడు, వాడు ఎప్పుడూ తాగుతూనే వాడు రోజు మొత్తం గడుపుతాడు, వీడు ఇలాంటి అమాయకురాలే ఆడపిల్లను ఇలా ట్రాప్ చేసి ఇలా చేస్తాడు, వాడు కేవలం డబ్బుల కోసం ఆశపడి మాత్రమే ఇలా చేస్తాడు. నాకు తెలిసి ఈ అమ్మాయికి కూడా అదే ప్రాబ్లంలో ఉందని అనిపిస్తుంది. అవును, నేను వెళ్తూ ఉంటుంటే నా చైన్ గుంజుకొని వెళ్ళాడు, ఇప్పుడేమో నాకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటూ చామ్ ఏడుస్తూ ఉంటుంది. చామ్, ఏడవకు, ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు అనుకుంటూ చెప్పగానే, వీడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే ప్రేమ్ కూడా ఇక వాడిని చూడడానికి ఎలాగైనా సరే ఈరోజు 11 గంటల వరకు వాడు ఎక్కడున్నాడో మనం కనిపెట్టాలి చామ్. అప్పుడు వాడు కనిపెడితే నువ్వు ఏం తప్పు చేయలేదని అందరికీ ప్రూఫ్ అవుతుంది అనుకుంటూ ఇక వెంటనే ప్రేమ్ చెప్పగానే ఇక వెంటనే అప్పుడే పోలీసులు కూడా కాల్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్, ఏంటి ప్రేమ్, చామంతి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ అమ్మాయి రాకుంటే మేమే అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకొని వెళ్తాము అనుకుంటూ ఇక వెంటనే చెప్పగానే, సార్ నేనే తీసుకొని వస్తున్నాను అనుకుంటూ ప్రేమ్ చెప్తాడు. ఏంటి చామంతి, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు, ఇప్పుడేమో పోలీసులు కాల్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఎలా చెప్తే నువ్వు సేఫ్లోకి వస్తావు అనుకుంటూ ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక వెంటనే చామంతి, బాబు బండి బాబు, వీడే వీడే నన్ను ఇలా చేసింది వీడే అనుకుంటూ చామ్ చెప్పగానే, దొరికడ్రా రే, ఆగరా అనుకుంటూ ఇక ప్రేమ్ వెంబడి ఫాలో అవుతూ ఉంటాడు. ఇక వెంటనే ప్రేమ్ మాత్రం మధ్యదారిలో వాడు తప్పించుకొని ఉండడంతో ఇక ప్రేమ్ కూడా చామంతి దగ్గరికి వస్తాడు. ఏంటి బాబు, ఏడివాడు, ఆ ఎదవ ఏడి అనుకుంటూ ఇక చామంతి చెప్పగానే, సారీ చామ్, వాడు మధ్యదారిలోనే వాడు తప్పించుకున్నాడు బాబు, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నట్టు అనుకుంటూ ఇక చామ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చామ్, నువ్వు ఏం టెన్షన్ పడకు చామ్, నిన్ను ఎలాగైనా నువ్వు ఏ తప్పు చేయలేదని నేను ప్రూఫ్ చేస్తాను చామ్ అనుకుంటూ చెప్పగానే, థ్యాంక్స్ బాబు అనుకుంటూ ఇక చామ్ చెప్తుంది. చామ్, ఏంటి చామ్ థ్యాంక్స్ అని చెప్తున్నావేంటి, ఏదో పరాయాలిలాగా? లేదు బాబు, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు అనుకుంటూ ఇక చామ్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఎవ్వరూ పట్టించుకోకున్నా మీరు మాత్రం నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తున్నారు బాబు, థ్యాంక్స్ బాబు అనుకుంటూ చామ్ ఏడుస్తూ ఉంటుంది. చామ్, ఏంటి చామ్ థ్యాంక్స్ చెప్తున్నావేంటి, నేనేమన్నా పరాయి వాడినా, నీ మొగుడు? ఏంటి బాబు ఏమంటున్నారు? ఏం లేదు, నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నాకు సాయం చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు, నీకు నేను సాయం చేసే బాధ్యత నాది చామ్ అనుకుంటూ ఇక ప్రేమ్ కవర్ చేస్తూ ఉంటాడు. చామ్, ఇదంతా పక్కకు పెట్టి వాడు ఎక్కడున్నాడో మనం ఎంక్వైరీ చేయాలి అనుకుంటూ ప్రేమ్ చెప్పగానే, సరే బాబు, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో, చామ్ నువ్వు ఏం టెన్షన్ పడకు, వాడు ఎక్కడనో ఉంటాడు, వాడు తను చెప్పినట్టు తను తాగుడికి చాలా బానిస అయి ఉన్నాడు, ఎక్కడెక్కడో వైన్స్లో ఉంటాడు అనుకుంటూ ఇక ప్రేమ్ చెప్పగానే ఇక వెంటనే ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి వైన్స్ షాప్లో మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే ప్రేమ్ కూడా చూస్తాడు ఆ రౌడీని వైన్ షాప్లో. చామ్, వాడు దొరికేశాడు చామ్ అనుకుంటూ ఇక వెంటనే వెళ్ళగానే ఆ రౌడీ మాత్రం ప్రేమ్ చూసి మళ్ళీ తప్పించుకొని ఉంటాడు. ఇప్పుడు కూడా తప్పించుకున్నాడు వాడు అనుకుంటూ ఇక ప్రేమ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎలా మనం దొరకబట్టాలి అనుకుంటూ టెన్షన్లో ఉండగా ఇక ఆ రౌడీ ఫోన్ మాత్రం టేబుల్ మీద పెట్టి మర్చిపోయి ఉంటాడు. చామ్, ఇదిగో వాడి ఫోను అనుకుంటూ ఇక చెప్పగానే, బాబు ఇప్పుడు మనం వాడి ఫోన్తో మనం ఏం చేసుకుంటాం,
మనకు కావాల్సింది అతని ఫోన్ కాదు, ఆ మనిషి అనుకుంటూ చామ్ చెప్పగానే ఇక వెంటనే మేడం అనే నేమ్తో కాల్ వస్తుంది. చామ్ మేడం అని ఉంది. ఎవరా మేడం అనుకుంటూ చెప్పగానే, బాబు ఆ కాల్ లిఫ్ట్ చేస్తే మనకు కూడా తెలిసిపోతుంది కదా ఆ మేడం ఎవరో, నిన్ను ఇరికిచ్చింది కూడా ఆ మేడమే కావచ్చు అనుకుంటూ ఇక చామ్ చెప్పగానే ఇక వెంటనే ప్రేమ్ కూడా ఆ రౌడీలాగా మాట్లాడుతూ ఉంటాడు. రే కరింగా, ఏంట్రా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి? కానీ నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ చామంతిని ఇలా ఇరికిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏ రౌడీకి చామ్ని చంపాలని చూసినా వాడు మాత్రం మధ్యలోనే ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ నీకు మాత్రం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద బ్రతికినా తను చచ్చినట్టే లెక్క. ఏ ఆడపిల్లకు అలాంటి పరిస్థితి రావద్దు అని అనుకుంటుంది. కానీ నువ్వు మాత్రం చామంతికి భలే భలే ఆడుకున్నావురా కరింగా అనుకుంటూ ఇక నిషా మాట్లాడగానే, మేడం మీరు చెప్పినట్టు చేశాను, మనం ఒక ప్లేస్లో కలుద్దాం మేడం, అంతేకాకుండా మీరు నాకు ఇచ్చే పైసలు కూడా తీసుకురండి అనుకుంటూ చెప్పగానే, కరింగా నీకోసం ఎక్స్ట్రా అడ్వాన్స్ పైసలు ఇస్తున్నారా అనుకుంటూ ఇక నిషా చెప్పగానే, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం అనుకుంటూ ఇక ప్రేమ్ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చేసింది నిషా. ఎందుకంటే నువ్వు లాయర్ అయ్యావు, అంతేకాకుండా నువ్వు ఎదుగుతున్నావని ఇదంతా చేసింది తను. నీ మీద ఎందుకు కుళ్ళు పెట్టుకుందో తెలీదు, కానీ మరి ఇంతగానో చేస్తుందా ఆ నిషా? దాన్ని ఇప్పుడే చంపేయాలి. బాబు ఆగండి బాబు, మీరు నా కోసం ఎంతో సహాయం చేశారో, ఇంకా గంట సేపు ఓపిక పట్టుకోండి బాబు. ఇప్పుడు ఆ నిషా డబ్బులు పట్టుకొని వస్తుంది కదా, అప్పుడు దానికి అసలైన ట్విస్ట్ ఇద్దాం బాబు అనుకుంటూ ఇక చామ్ చెప్పగానే, చామ్ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వింటున్నాను అనుకుంటూ ప్రేమ్ కూడా చెప్తాడు. ఇక ఆ రౌడీ మాత్రం ఫోన్ మర్చిపోయానే, ఇప్పుడు నేను ఫోన్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు నిషా మేడంకి ఎలా చెప్పాలి అనుకుంటూ ఇక వెంటనే ఆ రౌడీ ఒక అతన్ని ఫోన్ అడుక్కొని ఇక వెంటనే నిషా కూడా చేస్తాడు. హలో మేడం, నేను కరింగా. ఏంట్రా ఎంతసేపే మాట్లాడాను కదా, అయినా ఏ నెంబర్ ఎక్కడిది అని అడిగేసరికి, మేడం నేనెందుకు మీతో మాట్లాడాను, ఏంట్రా జోక్ చేస్తున్నావా, ఎంతసేపే నువ్వు కూడా నాతో మాట్లాడావు కదా. మేడం నేను ఫోన్ బార్లోనే మర్చిపోయొచ్చాను. ఇంకో విషయం చెప్పాలంటే ఆ చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి నన్ను దొరకపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎంతసేపు మాట్లాడింది ఎవరు అంటే ప్రేమ అనుకుంటూ ఇక నిషా మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆ రౌడీ ప్లేస్లో ప్రేమ్ వెళ్తే నిషా ఎలా రియాక్ట్ అవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.